నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మేడారం గద్దెల వద్ద పోటెత్తిన భక్తజనం. వనదేవతలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై. ఖమ్మం జిల్లాలో మిర్చికి నిప్పు పెట్టిన దుండగులు. 50 క్వింటాళ్ల మేర కాలి బూడిదైన మిరప. ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. మే నెలలకు సంబంధించి 72,000కు పైగా జారీ. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు. బిజ్వాసంలో గోదాములో ఎగిసిపడిన మంటలు. షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్. కరోనా వ్యాపించకుండా నిర్వాహకుల చర్యలు. మేడారం వనదేవతల జాతర 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనం వీడి జనంలోకి రావడంతో భక్తులు పోటెత్తారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. తండోపతండాలుగా వచ్చి చల్లంగా దీవించు అంటూ తల్లులకు దండాలు పెడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మల సేవలో తరలించారు. గద్దెల వద్ద వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మలను దర్శించుకోవడం గొప్ప అనుభూతిని కలిగించిందని తమిళిసై తెలిపారు. గిరిజన సాంప్రదాయాలు ఆకట్టుకున్నాయన్నారు. రేపు రాత్రి తల్లులు తిరిగి వన ప్రవేశం చేస్తుండటంతో ఇవాళ భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ సమ్మక్కో మా తల్లి సమ్మక్క అంతరా మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సారక్క. అంతరా మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సారక్క. అడుగుల్లో కొలువున్న ఆదిశక్తులమ్మ, కొండల్లో కొలువున్న కొండ దేవతలమ్మ. వనమంతా గాచే వన దేవతలో యమ్మ, జగమంతా జగన్మాతలమ్మ. జగమంతా కట్టెలపై వెలసిన తల్లి బిడ్డలమ్మా. నిలువెత్తు బంగారం నీకు మొత్తినమమ్మా, చోడు కొబ్బరికాయలు ముడుపులు కట్టినాము. చంపన్న వాగుల్లో తానాలు చేసి దింపైన కట్నాలు మీకు పెట్టినమమ్మా. మా పాడి పంటను సన్నంగా చూడరే, మా కొట్టు గోదలను సక్కంగా చూడుంగే. తల్లి సమ్మక్క అందాల తల్లి దేవి సమ్మక్క తల్లి సారక్క.
తీరె సారె పెట్టి కళ్ళు సార పోసి కోడి పుంజులు కోసి నైవేద్యం పెట్టినమమ్మా. తీరె సార పెట్టి కళ్ళు సార పోసి And really, this tradition will be taken forward and really bless all the people in country, particularly Telangana, and they should be, each and every tribal sister and brother should be very happy. It's a great experience for me. It's a very great experience for me, and with my family I came. I am very happy. మేడారం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నా హలో రాకేష్, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర భక్తజన సంద్రంగా మారిపోయింది. 3 రోజుల కంటే భిన్నంగా ఈ రోజు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అమ్మవారి గద్దెల దగ్గర కూడా సాధారణ అసామాన్యులని తేడా లేకుండా భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. అమ్మవార్ల నామస్మరణతో మేడారం పరిసర ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. అధికార యంత్రాంగం కొంత ఇప్పుడు ఏర్పాట్లను మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులను ఒక రకంగా క్యూ మెయింటైన్లు చేయడంలో కూడా విఫలమైన భావన కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం భక్తులంతా ఎక్కడ తోస్తే అక్కడ దానికి అనుగుణంగా తోసుకొని రావడంతో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అమ్మవారి సన్నిధి దగ్గర భారీగా భక్తులు కనిపిస్తున్నారు. మరోపక్క వేలు లక్షలాదిగా క్యూ లైన్లతో పాటు క్యూ లైన్ల కన్నా దూరంగా కూడా బారులు తీరి ఉన్నారు. స్వయంగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీగారు కూడా ఇందాక సామాన్య భక్తుల్లాగా దర్శనం చేసుకున్నారు. ఒక రకంగా సామాన్యుల క్యూలో వచ్చి గోడ దూకి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు సమ్మక్క సారలమ్మకు అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉన్నది. తన మొక్కు తెచ్చుకున్నారు, అమ్మవారిద్దరిని దర్శించుకున్నారు. సార్, మీరు ఒక సామాన్య భక్తుల్లాగా ఇలా క్యూలో వచ్చారు, గోడ దూకి వెళ్ళారు. ఎలాంటి అనుభూతి అనుకుంటున్నారు మీరు? లక్షలాది మంది భక్తులు జాతరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లుల గద్దెలను సందర్శించాలి, తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో జనం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నేను కూడా క్యూలోనే వచ్చాను. వచ్చి తల్లులను దర్శనం చేసుకోవడం జరిగింది. కానీ నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో కూడా మంత్రిగా పనిచేసి 7 జాతరలను నేను స్వయంగా నిర్వహించడం జరిగింది. ఇంకా అనేక జాతరలకు సామాన్య భక్తునిగా వచ్చాను. ఈరోజు కూడా సామాన్య భక్తునిగా వచ్చాను. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, తల్లుల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రము సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 జాతరలు 2016, 2018, 2020 ఈ 3 జాతరలకు 315 కోట్ల రూపాయలను వెచ్చించి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్నానఘట్టాలు కానీ, మేడారంకి వచ్చే అన్ని రోడ్లు డబుల్ లేన్ రోడ్స్ చేయడం కానీ, ఇక్కడ 24 అవర్స్ పవర్ సప్లై కానీ, 24 అవర్స్ వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, కటేజెస్ నిర్మాణం కానీ, మ్యూజియం నిర్మాణం కానీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క మేడారం జాతర ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జాతర. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఆరాధించే దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని చెప్పి దాదాపు 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేమీ దురదృష్టమో కానీ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈనాడున్న బీజేపీ ప్రభుత్వం కానీ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం లేదు. జాతీయ పండుగగా గుర్తించకపోక దీనికి కనీసం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఒక బ్రహ్మాండమైన మ్యూజియాన్ని కూడా ఇక్కడ నెలకొల్పాలనే ఆదివాసీ గిరిజన మ్యూజియాన్ని, సమ్మక్క సారలమ్మ చరిత్రను, వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలను, వాళ్ళ పోరాట పటిమను ప్రపంచ ప్రజలకు తెలియజేసే విధంగా ఒక బ్రహ్మాండమైన మ్యూజియాన్ని నిర్మించాలనే ఆలోచనలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. సార్, నిన్న 3 రోజుల కింద భారీగా బందోబస్తు మధ్య అంటే ఒక పకడ్బందీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ కొంత క్యూ లైన్ల నిర్వహణలో కొంత విఫలంగా అనిపిస్తుంది. స్వయంగా మీరే ఒక క్యూ లైన్లో వచ్చి గోడ దూకాల్సిన సామాన్యుల భక్తులు ఎట్లా ఉన్నారనుకుంటారు? ఇంత ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా ఈ లక్షల మంది భక్తుల ముందట ఆ ఏర్పాట్లు దేనికి పనికిరావు. కాబట్టి అయినా కూడా భక్తుల ప్రతిసారి కూడా ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా భక్తుల సహకారంతోనే జాతర జయప్రదం అవుతున్నది అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. తల్లుల ఆశీర్వాదంతో, భక్తుల సహకారంతో జాతర జయప్రదం అవుతున్నది. ప్రభుత్వం ఎంత చేసినా ఈ లక్షలాది మంది జనానికి ఎక్కడో దగ్గర చిన్న లోపం జరుగుతూనే ఉంటుంది. అయినా
ఈ 3 పర్యాయాలు 3 జాతరల సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు మేము చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ రానున్నారని చెప్పి ఖరారైంది. ఎప్పుడు వస్తారు, సమయం ఏమన్నా మీకు సమాచారం ఉంది? నాకు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముఖ్యమంత్రి గారు వస్తారని మాత్రమే తెలుసు. ఇది అంటే మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి యొక్క భాషణ. అంటే వాస్తవంగా లక్షలాది మందిగా తరలివచ్చే ఈ జాతరలో ఎవరిని కంట్రోల్ చేయాలా, ఎవరిని కంట్రోల్ చేయకూడదనే భావనలో అధికార యంత్రాంగం ఉంది. దానికి అమ్మవారి జాతర పూర్తిగా ఘనంగా జరగాలంటే భక్తుల తాకిడి, భక్తుల సంతోషకరమైన భక్తుల ఉత్సాహంతోనే జయప్రదం అవుతుందనే భావన ఆయనలో వ్యక్తమవుతుంది. అట్లాగే తాను కూడా అందులో ఒక ప్రోటోకాల్ పాటించకుండా ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక సామాన్య భక్తుడిగా వచ్చి గోడ దూకి అమ్మవారిని దర్శించుకోవడంలో సంతృప్తికరమైన భావన కలిగిందనే విషయం కూడా ఆయనలో వ్యక్తమవుతుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తారని మాత్రమే తెలుసు, ఏ సమయానికి వస్తారనేది సమాచారం తన దగ్గర లేదనే మాట కడియం శ్రీహరి నుంచి వినిపించింది. మరోపక్క భక్తజనంతో మేడారం పరిసర ప్రాంతం అంతా కిక్కిర్చిపోయింది. అమ్మవార్ల నామస్మరణతో కూడా ప్రతిధ్వనిస్తుంది. ఈరోజు పరిపూర్ణమైన దర్శనం. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు అందరూ ఇక్కడే ఉన్నారు. దాంతో ఇప్పుడే రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారు వచ్చారు. మేడం, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ సమయంలో వస్తున్నారు? ఇవాళ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏముంది? ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అమ్మవార్లను దర్శించుకుంటారు. అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఏర్పాట్ల మీద ఒక చిన్న సమీక్ష చేసి తిరిగి పయనమవుతారు. ఈరోజు అమ్మవార్లందరూ గద్దె మీద ఉన్నారు కాబట్టి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరుగుతున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడుతున్నారు, సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికే గవర్నర్ గారు వచ్చి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి గారు 12:40 వరకు సీఎం గారు ఇక్కడికి వస్తారు. మేడం, 2-3 రోజుల కంటే భిన్నంగా ఈరోజు కొంత ఏర్పాట్లలో అంటే భక్తులకు క్యూ లైన్ మెయింటైన్ చేయడంలో కొన్ని అసౌకర్యం కలగకుండా చూడడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. భక్తులు కొంత ఇబ్బంది కలుగుతుంది. మీరు ఏమంటారు? అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు. అమ్మవార్ల మీద నమ్మకం, విశ్వాసం రోజు రోజు భక్తులు పెరగడం. మేము అందుకనే వివిఐపి అని ఏం పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా అక్కడ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాట్లన్నీ చేసాం. ఈవెన్ ఈ వివిఐపి ముఖ్యమంత్రి గారు వచ్చే ద్వారంలో కూడా ప్రజల్ని, భక్తులను మేము అందులో నుంచి కూడా తీసుకొని ఎక్కడ ఇబ్బంది కలగకుండా, పిల్లలు ఉంటారు, వాళ్ళు మరి బంగారం తల మీద పెట్టుకొని ఉంటారు కాబట్టి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు బయలుదేరారు. మీకున్న సమాచారం ప్రకారం బయలుదేరుతున్నారు ఇప్పుడే. జస్ట్ దాదాపు ఇక్కడికి రావడానికి 12:15 అయిపోయింది. అంటే 1 గంట వరకు ముఖ్యమంత్రి గారు వస్తారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రసాదం తీసుకొని తిరిగి వెళ్ళిపోతారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ యొక్క మాట. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 1 గంట సమయానికల్లా వచ్చే అవకాశం ఉందనే మాట ఆమె నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం భక్తుల రద్దీ భారీగా ఉండడంతోనే కొంత అసౌకర్యం కనిపిస్తుందనే వివరణ వినిపిస్తుంది. నిజంగానే ఇవాళ భక్తుల తక్కడి మొన్నటి కంటే ఎక్కువ, 3 రోజుల కంటే ఎక్కువ భారీగా పెరిగింది. క్యూ లైన్లలో కూడా భక్తులు వేచి చూస్తున్నాడు. కలగడం లేదు. మరోపక్క ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అయితేమి, వివిధ శాఖల ఉద్యోగులైతేనేమి భక్తులు తమ విధులతో పాటు ముందుగా అమ్మవారిని దర్శించుకోవాలా. అంటే ఇవాళ పరిపూర్ణమైన ఘట్టము. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ గద్దెల మీద ఉండడంతో ప్రతి ఒక్కరూ దర్శించుకొని ధన్యులు కావాలనే అభిప్రాయమే భక్తులలో, భావన వారిలో కలుగుతుంది. దాంతో కూడా కొంత ఈ భక్తుల సరళిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అమ్మవార్ల నామస్మరణతో మేడారం ప్రతిధ్వనిస్తుంది. ఈ రోజు పరిపూర్ణమైన తర్వాత రేపు తిరిగి అమ్మవార్లు జనం నుంచి వనంకు వెళ్ళడంతో మహాజాతరకు ముగింపు పలిగినట్లు అవుతుంది. దానికోసం భక్తజనం కూడా ఒక రకమైన ఉద్విగ్న వాతావరణంతో ఉండడంతో ఇవాళ భారీగా తరలి వచ్చినట్టు తెలుస్తుంది. అటు వరంగల్ నుంచి ములుగు వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇక అధికార యంత్రాంగం దీనికి ముఖ్యమంత్రి రాక కోసం, సమీక్ష కోసం చేసే ఏర్పాట్లలో కూడా నిమగ్నమైనారు. ఇప్పుడు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి వీళ్ళంతా సమీక్షను ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారనేది కాసేపట్లో పూర్తిగా నుండి. ఇది ఇక్కడ తాజాగా మేడారం నుండి పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. మేడారం క్యూలైన్ల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి జానకిరామ్ అందిస్తారు. మేడారం జాతర జనసంద్రమైంది.
భారీగా భక్తులు పోటెత్తడంతో గద్దెల వైపు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. జాతరలో ఈరోజు అత్యంత కీలకం కానుండడంతో చాలా మంది భక్తులు పొద్దున్న నుంచి క్యూ లైన్లలో నించొని తల్లుల దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తల్లులను దర్శించుకునేందుకు వచ్చారు. నిన్న సమ్మక్క రాకతో జాతరలో అసలు సిజరైన ఘట్టం మొదలైంది. ఇద్దరు తల్లులు గోవిందరాజు అలాగే పగిడిద్దరాజు కూడా గద్దెలపై ఉండడంతో భక్తులందరూ తల్లులను దర్శించుకోవాలని తల్లుల ఆశీస్సులు పొందాలని పొద్దున్న నుంచే బారులు తీరారు. భారీ సంఖ్యలో జనాలు మనం ఇక్కడ చూడవచ్చు. తల్లుల గద్దెల వైపే మనం ఉన్నాము. ఈ గద్దెల వద్ద తల్లులకు రక్షణ కల్పించడానికి అంటే చుట్టూ ఉన్న జనాలు వాలంటీర్లందరూ పైకి రాకుండా చూసుకోవడానికి వాళ్ళందరూ అడ్డుగా ఉన్నారు. అలాగే భారీ ఎత్తున గంటల శబ్దంతో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమ్మక్క జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుడులు గోపురాలు ఏమీ ఉండవు, కేవలం గద్దెలు మాత్రమే ఉంటుంది. పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో సమ్మక్క సారలమ్మ తల్లులు. ఇదే ఇక్కడ ఆదివాసులు చెప్పే విధానం. అలాగే భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లులను దర్శించుకున్నామని, తమ కోరిక తీరిందని చెప్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి వనం నుంచి జనంలోకి వచ్చే ఈ తల్లి అందరికీ ఆశీస్సులు అందించడమే తాము కోరుకుంటున్నామని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది జాతర? నేను అర్బన్ జిల్లా ఐనావోలు నుండి వచ్చాను. ఈ సమ్మక్క సారక్క కుంభమేళ మహాజాతర అనేది పూర్వము 3 రోజులు ఉంటుండే. ఇప్పుడు 3 రోజులు కాదు, ప్రతి నెల అనేది ఆనవాయితీగా అయిపోయింది. కానీ బుధవారము, గురువారము, శుక్రవారము, గురువారము బిడ్డ వస్తుంది, శుక్రవారము తల్లి వస్తుంది, గురువారం మంగళవారం, శుక్రవారము నిండు కొలువై ఉండి ఈ వచ్చిన 10 కోట్ల జనాలను వాళ్ళందరి ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి వెళుతుంది. సమ్మక్క సారలక్కలు 2 సంవత్సరాలకు ఒక జరిగే జాతర. ఈ 5 రాష్ట్రాలకే తలమానికం కాకుండా ఈసారి మాత్రము ఇంకా 6-7 రాష్ట్రాల నుండి వచ్చారు. ఈరోజు శుక్రవారం ఉదయము 3 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. ఎటు చూసినా కోకొల్లలు, అసలు ఎవరికి ఏమీ అర్థం కాని భక్తి పార్వశంతో శివసత్తులతో పూనకాలు పూనుకుంటూ సమ్మవ్వను సారవ్వను వేడుకుంటూ వస్తున్నారు. జై సమ్మవ్వ. ఇది భక్తులు చెప్తున్న మనోగతం. చాలా మంది ఎంతో ఉత్సాహంతో ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని తల్లి దీవెనలు పొందారు. చాలా మంది భక్తులు ఇక్కడ మనం చూడవచ్చు క్యూ లైన్లలో ఎప్పటి నుంచో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా ఉంది జాతర? మంచిగా ఉందన్న జాతర అయితే. చాలా మా వరంగల్ చాలా బాగుంది, మస్తు జరుగుతుంది, చాలా బాగా జరిగింది. ఇది భక్తులలో వెల్లువెత్తుతున్న ఆనందం. తల్లులను దర్శించుకున్నాము ఒక ఆనందంతో వెనుదిరుగుతున్నారు. అందరూ కూడా గద్దెలపై ఉన్న తల్లులను దర్శించి తమ కోరికలు నెరవేర్చాలని తల్లులను కోరుకుంటున్నారు. ఈ వనదేవతలు అందరి కోరికలు తీర్చే కల్పతరువుగా తమ ఇబ్బందులన్నీ తీర్చే ఒక దేవతగా వాళ్ళు పూజిస్తారు. పూజించడమే కాదు, అందుకు తగ్గట్టుగానే తమ కోరికలన్నీ తీరుస్తుందని, అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఆ భక్తులందరూ కూడా చెప్పేది ఒకటే, సమ్మక్క సారలమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడు, చల్లగా దీవించు అని మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జాతర ఎలా ఉంది? నేను హైదరాబాద్ కోటి నుంచి వచ్చాను, 3వసారి రావడం. సౌకర్యాలు బాగున్నాయి. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అదే జాతర తల్లుల దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే సంతృప్తి వ్యక్తమవుతుంది. అందరూ కూడా తల్లుల దర్శనం చాలా అద్భుతంగా సాగిందని, అంతకు మించిన అద్భుతంగా ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక జాగ్రత్తలతో అనేక ఏర్పాట్లు చేసింది కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తలపై బంగారంతో తల్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్న గద్దెల వద్ద ప్రత్యేకించి గద్దెల వద్ద కనిపిస్తున్న పరిస్థితి. భక్తులు భారీగా పోటెత్తుతున్న అందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో జానకిరామ్, ఈటీవీ న్యూస్, మేడారం గద్దెల నుంచి. మేడారం జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆరోగ్య కేంద్రం, తాత్కాలిక వైద్య శిబిరాలను తనిఖీ చేశారు. భద్రాచలానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ వినూత్నంగా ఆలోచించి గుర్రాన్ని కొనుగోలు చేసి జాతరకు తీసుకువచ్చారు. గుర్రంపై ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. 5 నిమిషాల వ్యవధిలో ఫోటోలు తీసి ఇస్తుండటంతో భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నిలిచిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
మే నెలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మొత్తం 72,773 ఆర్జిత సేవా టికెట్లకు గాను 11,498 సేవా టికెట్లను డిప్ విధానంలో కేటాయించారు. విశేష పూజ 2,000, కళ్యాణోత్సవం 14,725, ఓంజల్ సేవ 4,650, వసంతోత్సవం 15,400, సహస్ర దీపాలంకరణ సేవ 16,800, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700 టికెట్లను అందుబాటులో ఉంచారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవ, నిజపాద సేవ టికెట్లను డిప్ విధానంలో కేటాయించనున్నారు. దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ దిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో తెల్లవారుజామున ఓ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 14 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం ప్రయోగించడాన్ని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తప్పుపట్టారు. ఎలాంటి అభియోగాలు లేకుండా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ అధికారులు గురువారం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణిస్తూ చిదంబరం ట్వీట్గా చేశారు. ఈ ఆరోపణలు లేకుండా ముఖ్య నేతలను నిర్బంధించడం అప్రజాస్వామికమన్న ఆయన, అన్యాయమైన చట్టాలు చేసి వాటిని ప్రత్యర్థులపై ప్రయోగిస్తే శాంతియుతంగా ఆందోళనలు చేయకుండా ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంటు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం అరాచకమన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన చిదంబరం చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ ద్వారా వ్యతిరేకించాలని చిదంబరం ప్రజలను కోరారు. గుజరాత్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణంలో తుపాకీతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. దోపిడీకి 2 దొంగలు రాగా వీరిలో ఒక వ్యక్తి తుపాకీతో బెదిరించాడు. దుకాణ యజమాని ధైర్యంగా ప్రతిఘటించి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగ కాల్పులకు దిగాడు. కాల్పుల్లో గాయపడ్డ దుకాణ యజమాని ఏమాత్రం బెదరకుండా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సాధారణంగా పెళ్లిలో కట్నం వద్ద లేదా మర్యాదల విషయంలో వరుడు ఆగ్రహించడం, అలగడం చేస్తుంటారు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఓ వరుడు ఓ చిన్న కారణంతో అలిగి పెళ్లి వద్దని వెళ్లిపోయాడు. వధువు తరపున కుటుంబం వారు తాను చూపించిన చీర కొనలేదనే కారణంతో అలిగి పారిపోయాడు. బిదరెకేరే గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు అదే ఊరికి చెందిన ఓ అమ్మాయి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. పెళ్లి రోజు కూడా నిశ్చయించారు. అయితే చీర కోసం అలిగిన రఘు పెళ్లి రోజు పారిపోయాడు. ప్రస్తుతం వధువు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రాణాంతక కరోనా వైరస్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేగుతున్న వేళ షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. జపాన్లో వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఒలింపిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. పారా ఒలింపిక్స్ సమీక్షా సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, కరోనా వైరస్ వ్యాప్తి జపాన్లో సాధారణ స్థితిలోనే ఉందన్నారు. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల్లో అనవసర భయాందోళనలు రేపొద్దని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే వరకు ఒలింపిక్స్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని ఒలింపిక్స్ సీఈఓ తెలిపారు. టోక్యో నగరంలో జూలై 24న ఒలింపిక్స్, ఆగస్టు 25న పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. 1 గంటకు ఏటీవీ 360 ప్రసారం. నమస్కారం.